9వ సీజన్ ఫైనల్ కి దగ్గర పడుతున్న కొద్దీ హౌస్ లో పరిస్థితులు ఊహించని విధంగా మారిపోతున్నాయి. ఎవరికి వారు తమ ప్రయాణాన్ని కాపాడుకోవడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తుండగా లీడర్ బోర్డులో మాత్రం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ ముందు వరుసలో కనిపించిన తనూజ, అభిమానుల చేత టాప్ 3వ స్థానాల్లో నిలిచిన తనూజ ఈ వారం మాత్రం విశేషంగా వెనక్కి జారిపోయింది. బిగ్ బాస్ ఇచ్చిన లీడర్ బోర్డ్ పాయింట్స్ టాస్క్ లో అనూహ్యంగా ఆమె 4వ స్థానానికి పడిపోవడం ఆసక్తికర పరిస్థితిని సృష్టించింది. కొంతకాలం క్రితమే సీజన్ విజేత తనూజాయే అని చాలా మంది చెప్పిన దృష్ట్యా ఈ మార్పు అభిమానులకు ఆశ్చర్యపరిచింది. దీంతో పాటు టాస్క్ లో ఇమాన్యుయల్ మరియు డీమాన్ పవన్ ఇద్దరు మళ్ళీ తమ దూకుడు చూపించారు. ప్రత్యేకంగా డీమాన్ పవన్ గత రౌండ్ లో తనూజ కంటే చాలా వెనుక ఉన్నప్పటికీ ఈ వారం వచ్చిన టాస్క్ లో గెలిచి ఆమెను వెనక్కి నెట్టడం హౌస్ కు బయట పెద్ద చర్చగా మారింది. లీడర్ బోర్డు లో ఇప్పుడు మొదటి 2 స్థానాల్లో ఇమాన్యుయల్ మరియు డీమాన్ పవన్ స్థిరంగా నిలిచారు. అదే సమయంలో బయట నుండి వచ్చిన ప్రేక్షకులను హౌస్ లోకి పంపి కంటెస్టెంట్స్ తో నేరుగా మాట్లాడే అవకాశం కూడా ఈ సీజన్ లోనే మొదటిసారిగా వచ్చింది. ఈ కొత్త మలుపు కూడా హౌస్ లోని వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇలాంటి ట్విస్టులు రావడంతో ఇక్కడి నుంచి ఎవరి ప్రయాణం ఎలా సాగుతుందో చెప్పడం కష్టంగా మారింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఫైనల్ 5 లో తనూజ మరియు డిమాండ్ పవన్ మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టికెట్ టు ఫైనలే ఇప్పటికే సాధించుకున్న కళ్యాణ్, అలాగే స్థిరంగా ముందుకు సాగుతున్న ఇమాన్యుయల్, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ దాకా దూసుకెళ్తారనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇంకా ఒక కీలక విషయం, ఈ వారం కళ్యాణ్ ను తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేట్ అయిపోయారు. వారిలో సుమన్ మరియు సంజన ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే వారం పూర్తిగా కంటెస్టెంట్ ప్రయాణాలను గుర్తు చేసుకునే కార్యక్రమాలే ఉండడంతో ఈ వారం జరుగుతున్న టాస్కులే అసలు నిర్ణయాత్మకమైనవి. ఫైనల్ వారం ముందు ఇలా భారీ మార్పులు రావడంతో బిగ్ బాస్ సీజన్ 9వ అధ్యాయం మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది. ఇక చివరి క్షణాల్లో ఎవరు బయటపడతారు, ఎవరు వెనక్కి వెళ్ళిపోతారు అని చూడాల్సిందే.